హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను వినాని. ఈ వీడియో మాత్రం ప్రజెంట్ బైక్ ట్యాక్సీ, ఈ ఫుడ్ డెలివరీ, ఈ డెలివరీ యాప్స్ చూస్తున్న వాళ్ళకి మాత్రం కాదు భయ్యా. ఇది ఎవరైతే కొత్తగా ఈ ఫీల్డ్లోకి, ఈ బైక్ ట్యాక్సీలోకి కానీ ఫుడ్ డెలివరీలోకి కానీ ఇక డెలివరీ బాయ్గా చేరాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి ఈ వీడియో చూసి తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ దేశంలో నిరుద్యోగ సమస్య అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డిగ్రీలు బీటెక్లు పూర్తి చేసి సంవత్సరాలు గడిచినా సరే అనుకున్న ఉద్యోగం అయితే రావట్లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఉద్యోగాలు రావట్లేదు కదా అని చెప్పి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం, ఇంట్లో వాళ్ళతో డబ్బులు కావడం ఎందుకు, లేదంటే నా ఖర్చుల కంటే ఏదో సంపాదించుకుంటాము అని ఒక ఊబిలోకి అయితే ఇప్పుడు ప్రజెంట్ భారతదేశ యువత అంతా వెళ్తుంది. ఆ ఊబి పేరే డెలివరీ అండ్ బైక్ ట్యాక్సీ. ఈ ఊబిలోకి వన్స్ వెళ్ళిన తర్వాత ఇంకా నువ్వు ఎగ్జిట్ ఉండదు. ఇంక ఇందులో అందులోనే ఉండిపోయి నీ లైఫ్ మొత్తం నాశనం అయిపోయి నువ్వు ఏదైతే అచీవ్ చేయాల్సిన టైం ఉంటుందో ఒక 21 నుంచి ఒక 26 లేదంటే 21 నుంచి ఒక 28 ఈ మధ్యకాలం ఈ 5-7-8 సంవత్సరాలు మొత్తం ఈ డెలివరీలోని బైక్ ట్యాక్సీలోనే ఉండిపోయి జీవితాలను అయితే నాశనం చేసుకుంటున్నారు భయ్య. అంటే ఇలా మాట్లాడుతుంటే నాతోనే చాలామంది అంటే ఏకీభవించిన వాళ్ళు ఒక 90% అయితే ఒక 10% మంది మరి ఇంకేం చేయమంటాం అనే టైప్లో మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఫుడ్ డెలివరీలు బైక్ ట్యాక్సీల కంటే ఒక సెక్యూరిటీ గార్డ్ కింద, ఒక వాచ్మ్యాన్ కంటే, ఈవెన్ ఒక మొక్కలకి ఒక నర్సరీ మెయింటైన్ చేసే వ్యక్తి కింద అయినా సరే చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే అందులోనైనా అలాంటి ఫీల్డ్లోనైనా ఎదుగుదల ఉంటుందేమో కానీ ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలైనా ఏమైనా సరే ఎదుగుదల అనేది ఉండదు. పైగా ఇందులో వచ్చే బోనస్ ఏంటంటే నీ ఆరోగ్యం, నీ విలువైన సమయం. అంటే నువ్వు దీంట్లో నుంచి తేరుకునేసరికి నీకు ఆరోగ్యమైన పాడైపోద్ది, లేదంటే నీ దగ్గర ఆ సమయమైన పూర్తిగా నాశనం అయిపోద్ది. ఏముందన్నా, ఇప్పుడు బీటెక్ డిగ్రీ పూర్తయిన వాడు ఒక 20-21 ఏజ్లో ఉన్నాడు ఈ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉంటే ఇంకా జీవితం సర్వనాశనం అయిపోయినట్టు. లేదు నేను బీటెక్ డిగ్రీ తర్వాత నేను ఇంకేది చేయను, ఇది మాత్రమే చేస్తాను అనే మైండ్ సెట్తో ఎవడైనా ఉంటే మాత్రం ఇందులోకి వెళ్ళండి. ఓకే, చాలామంది ఏంటంటే అలాంటప్పుడు నువ్వే ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా ఏదైనా మాట్లాడుతున్నారు. నువ్వే ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా మాట్లాడిన ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే అన్న, ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ వల్ల నా జీవితంలో ఒక 4 సంవత్సరాల పాటు కోల్పోయాను. ఆ 4 సంవత్సరాలు ఎంత విలువైనది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు, వన్స్ మీరు దిగిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నాకు ఏదో చిన్నపాటి ఒక ప్రైవేట్ కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం రావడం, ఏదో కుటుంబాన్ని పోషించుకునే స్థాయిలోకి రావడం, అది నిజంగా నాకు గాడ్ గ్రేస్. లేదు అనుకుంటే ఇప్పుడు ఏదైతే నాతో పాటు ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ చేస్తూ ఇంకా చేస్తున్న వాళ్ళ మాటలు వింటుంటే లిటరలీ మనం బయటకు వచ్చి చాలా మంచి పని చేశాను అని ఒక ఫీల్ వచ్చిందన్న. ఎస్, ఇందులో నుంచి బయటకు రావడం కష్టమే, అలవాటు అయిపోయింది, రోజు మనీ ఓకే ఏదో ఇంట్లో గడుస్తుంది, కానీ ఇప్పుడు సడన్గా మానేస్తే ఏంటి అనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ మీద అయితే ఎలా ఉండాలంటే 6 నెలలు, సంవత్సరం మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఇంకా కాన్సన్ట్రేటెడ్గా ఉంటే ఖచ్చితంగా అచీవ్ చేస్తారన్న. అలా కాదు మాకు ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలే బాగున్నాయి అంటే మాత్రం అది చాలా పెచ్చి అబద్ధం. అది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నీకు అర్థం కావట్లే. ఈవెన్ పార్ట్ టైమ్గా చేస్తున్న వాళ్ళు చాలామంది ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళే తప్ప దీన్నే లైఫ్గా తీసుకొని ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా లైఫ్లో చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు అవి. అందుకే నేను చెప్పేది ప్రతి ఒక్క ఫ్రెషర్కి కానీ, డిగ్రీ పూర్తయిన బీటెక్ పూర్తయిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఈ ఫీల్డ్లోకి మాత్రం దయచేసి రావద్దు. ఇంకా నీకు ఈ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు కార్పొరేట్ ఆఫీస్లో పనిచేయాలని ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఒక పెయింటర్ గాను, ఒక కార్పెంటర్ గాను, ఇంకా ఒక హోమ్ అప్లయన్స్ రిపేర్ చేసే వ్యక్తి గాను, ఒక మొబైల్ రిపేరింగో ఏదో ఒకటి నేర్చుకోండి భయ్యా. ఏదో ఒక స్కిల్ అనేది మాత్రం డెవలప్ చేసుకుంటే మిమ్మల్ని ఎవడో ఆపినట్టు ఉండదు భయ్యా. నా చదువుకున్నవాడు కంటే చేతిలో స్కిల్ ఉన్నవాడు ఎక్కడైనా బతుకుతాడు. అదే నువ్వు ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలు వస్తే నీకు ఏం స్కిల్ వస్తుంది అసలు? ఏమంటే రోజుకు 1000 సంపాదించేస్తున్నావు, 1200 సంపాదించేస్తున్నావు, 1300 సంపాదించేస్తున్నావు. ఒక లెక్క చెప్తాను క్లియర్గా వినండి. నేను చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎస్ ఓకే, ఇది మీకు బోర్ కొట్టించే సబ్జెక్టే, కానీ ఇది నిజం భయ్య. నువ్వు బండి తెల్లవారి 6 గంటలు తీసావు అనుకో, మళ్ళీ నైటు 12-1 గంట వరకు అలా తిరుగుతూనే ఉండాలి. అంటే నీ లేబర్ ఛార్జ్ ఇప్పుడున్న గవర్నమెంట్ లెక్కల ప్రకారం తక్కువ ఒక 500 రూపాయలు నీ లేబర్ ఛార్జ్. ఇక నీ బండి పెట్రోల్, ఇక నీకు బండి మెయింటెనెన్స్, ఇక తిరిగే టైంలో నువ్వు ఖర్చు పెట్టే డబ్బులు, ఇవన్నీ చూస్తే నీకు ఆ యాప్లో కనిపించే డబ్బులు నిజం కాదు, నీకు ఎండ్ ఆఫ్ ద డే చేతికి వచ్చే డబ్బులే నిజం. అందులో పడి నీ ఖర్చులు ఇవన్నీ తీసేస్తే నీకు ఒక రియాలిటీ వస్తుంది. చాలామంది చాలా అంటే సొంత ఫ్రెండ్స్ని కూడా రెఫరల్ బోనస్ కోసం ఇందులో తోసేస్తున్నారు.
అది చాలా అంటే చాలా తప్పు. ఇంకొంతమంది పాపం ఈ హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ లాంటి విజయవాడ లాంటి సిటీల్లో చక్కగా పల్లెటూరులో ఒక కంఫర్ట్ లైఫ్ ఉన్న వాళ్ళని కూడా వచ్చారా ఇందులోకి హ్యాపీగా నువ్వు రోజుకి 2,000 సంపాదించు, 3,000 సంపాదించు, అదంతా అబద్ధం. అలాంటివి మాత్రం నమ్మద్దు. సొంత ఊరిలో ఒక 10,000 రూపాయలు సంపాదించుకున్న చాలా అంటే చాలా బెటర్. నువ్వు ఈ పట్టణాలకు వచ్చి, ఈ సిటీలకు వచ్చి ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీల ద్వారా ఎవడన్నా చీకొట్టుకొని ఏదేదో చేసుకొని సంపాదించేది ఏమీ లేదు. పైగా నీ ఆరోగ్యం మొత్తం నాశనం చేసుకుని మళ్ళీ నువ్వు నీ సొంత ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఇందులో ఒక ఇన్సూరెన్స్ ఇస్తున్నారని చాలా గొప్పగా చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ గురించి క్లియర్గా తెలుసుకుంటే మీరు నిజంగా ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలు అసలు ముట్టరబయ్యా. ఆ ఇన్సూరెన్స్ ఎంత దారుణం అంటే నీకు వన్స్ ఒక యాక్సిడెంట్ ఏదో అయిందనుకో, ఆ ఒక్కరోజు ట్రీట్మెంట్, ఆ తర్వాత నీకేముండదు. కనీసం ఒక వారం రోజులు కాడ, ఒక 2 వారాలైనా సరే నీకు రోజుకి 500 చొప్పునైనా సరే ఇస్తే నువ్వు అందులో రికవర్ అయ్యేసరికి ఆ డబ్బులైనా ఉపయోగపడతాయి. అలాంటిది ఏమీ లేదు. ఇక పిఎఫ్ వచ్చేది, ఈఎస్ఐ వచ్చేది, ఏవో కోతలకు వచ్చారు. దానికి ఒక క్రైటీరియా పెట్టేది పారదొబ్బారు. అసలు జొమాటో వాడు ఇచ్చిన ఆన్సర్ అయితే, జొమాటో సీఈఓ ఇచ్చిన ఆన్సర్ అయితే అసలు మా రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఎంప్లాయీగా కాదు, వాళ్ళకి గిగ్ వర్కర్లుగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళకి నచ్చిన టైంలో చేస్తున్నారు. ఇదివరకు ఎలా ఉండదంటే ఎంతసేపు లాగిన్లో ఉంటే, నేను అలా అనుకున్నాను, ఎంతసేపు లాగిన్లో ఉంటే, ఒక 9 అవర్స్ లాగిన్లో ఉంటే, ఏ సంస్థలో ఒక 9 అవర్స్ ఒక డైలీ పనిచేస్తున్నారంటే ఒక ఎంప్లాయీ కింద కదా గుర్తిస్తారని. కానీ నువ్వు ఎప్పుడైతే ఆర్డర్ తీసుకెళ్ళి ఇస్తావో అది మాత్రమే క్యాల్కులేట్ అవుతుందట. నువ్వు లాగిన్ అయింది ఏది క్యాల్కులేట్ అవ్వదంట. వీళ్ళు లెక్కలు బొక్కలు ఇవన్నీ చూస్తుంటే జీవితంలో ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలు యాప్స్ మాత్రం ఎదిగితే ఆ యజమానులు ఎదుగుతారు తప్ప మిమ్మల్ని మాత్రం మినిమం అంటే మినిమం కన్సిడర్ చేయరు. ఒక్కొక్కసారి ప్రొటెస్టులు చేస్తుంటారో అక్కడక్కడ ఏవో జరుగుతుంటాయి, కానీ అవి కూడా మహా అయితే ఒక పూట, ఒక రోజు. అలాంటి ప్రొటెస్టుల వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఇంకొంతమంది అయితే ఒక 100 మంది కష్టపడి ప్రొటెస్ట్ చేస్తుంటే అందరి కోసం, అందులో ఒక 10 మంది ఏం చేస్తారంటే, అమ్మ ఈరోజు ఆర్డర్లు కుమ్మేద్దాం, ఈరోజు మొత్తం ఎవరు లేడు కదా, మనమే దొంగచాటుగా లాగిన్లు ఓపెన్ చేసుకుని మరీ చేస్తుంటారు సర్వీస్. అలాంటి వాళ్ళని ఏమనాలి? అలాంటి ఫీల్డ్లు ఏమనాలి? దీని మీద అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే చర్యలు అయితే తీసుకోలేరు భయ్యా. ఇది డిసైడ్ అవ్వాల్సింది మీరే. ఎలా డిసైడ్ అవ్వాలంటే, ఇన్ కేస్ ప్రొటెస్ట్లు చేసినా సరే ఆ ప్రొటెస్ట్లు ఎలా ఉండాలంటే, మీరు అనుకున్న ఒక 10 పాయింట్లు ఇస్తే కనీసం అందులో ఒక 4 పాయింట్లైనా నెరవేర్చే వరకు మీరు మళ్ళీ తిరిగి వర్క్ ప్రారంభించకూడదు. కానీ ఇప్పుడు మీరు ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలు చేస్తున్న ప్రొటెస్టులు కూడా అంతే ఏదో చెయ్యాలి, లేదంటే ఏదో మరి ఎలా అంటే కనీసం ఒక 24 గంటలు కూడా చేయలేకపోతున్నారు. చెప్తున్నా కదా, మనలోనే మళ్ళీ ఈ గ్రూపులు, ఒకడేమో ఒక 100 మంది ప్రొటెస్ట్ చేస్తే ఒక 10 మంది ఏమో మళ్ళీ సీక్రెట్గా లాగిన్ ఆన్ చేసి వెళ్ళిపోతారు. అవసరమా? ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ చేసేది వాడు కూడా వాడి సొంతానికి కాదు, అందరూ బాగుండాలని, అందరూ బాగుపడాలని, అందరికీ ఒక పిఎఫ్ఏ, ఒక ఈఎస్ఐ అనక భరోసా వస్తే, ఒక జీవితం మీద మనకి ఏదైనా జరిగితే, ఒక ఈఎస్ఐ జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా సరే ఒక డబ్బులు వస్తాయి, లేదంటే ఈఎస్ఐ క్లెయిమ్ చేసుకోవచ్చు, మనకి హాస్పిటల్కి డబ్బులు వస్తాయి. అలానే ఏం లేదు, మాకు ఇన్సూరెన్స్ ఇచ్చేస్తున్నాడు, మాకు లాగిన్కి ఇచ్చేస్తున్నాడు, ఆర్డర్కి ఇచ్చేస్తున్నాడు. మరీ దారుణం కాకపోతే భయ్యా, ర్యాపిడోలో ఒక్కొక్కసారి అయితే 12 రూపాయల రైడా, ఆ 12 రూపాయల రైడ్కి 2 లక్షలు పెట్టుకున్న బైకు, దానికి మళ్ళీ ఈడొక మనిషి ఆడెళ్ళి పికప్ చేసుకొని, ఒక్కసారి ఊహించండి అన్న, దీనివల్ల ఎవ్వడికి ఉపయోగం లేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే కస్టమర్కి ఏదో ఉపయోగం జరిగిపోతుంది అనుకున్నాం. కస్టమర్ దగ్గర కూడా ఎలా లాగాలో వీళ్ళకి బాగా తెలుసు, మామూలుగా లాగట్లే. ఒక బిర్యానీ రేట్ ఎంత ఉండేది భయ్యా, గట్టిగా కొడితే 120, 150. ఇప్పుడు 300 రూపాయలకి తక్కువైతే ఏ బిర్యానీ రావట్లే. చెప్తున్నా కదా, ఇదంతా ఒక కార్పొరేట్ మాయా. ఏం టార్గెట్ చేశారంటే, ఇండియాలో ఉన్న యూత్ ప్రపంచంలో ఎక్కడా లేడు, ఆ యూత్ని ఉపయోగించుకొని డబ్బు ఎలా సంపాదించాలి అనేదే ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలు చేస్తున్న పెద్ద గ్యాంబ్లింగ్. ఈ గ్యాంబ్లింగ్లోకి కానీ వన్స్ దిగారా ఇంకా జీవితంలో మళ్ళీ ఇంక బయటికి రాలే. కొంతమంది వేస్తుంటారు ర్యాపిడోలు, స్విగ్గీలు. ఏంటంటే కొందరు అమ్మాయిల కోసం, కొంతమంది అయితే అమ్మాయి ఎక్కుతుందని, లేదంటే ఏదో సెట్టింగ్ల కోసం ఆకతాయిగా చేసేవాళ్ళు వేరు. కానీ దీని మీదే కుటుంబాన్ని పోషిద్దాం, దీని మీదే కుటుంబాన్ని ఆధారపడదాం అంటే ఎస్ చేయొచ్చు. కానీ నీ ఆరోగ్యం నీకు తెలియకుండానే ఒక క్యాన్సర్ లాగా మొత్తం పిప్పి చేసేస్తుంది. ఓకే భయ్యా, ఎందులో లేదు, ప్రతి వర్క్లోని కూడా ఆరోగ్యం పాడుతుంది, ప్రతి వర్క్లో కూడా ఆరోగ్యం ఇదవుతుంది కదా. మరి దీంట్లోనే ప్రత్యేకంగా ఇలా చెప్తున్నామంటే, అందులో నువ్వు ఒక 100 రోజులు పనిచేస్తే వచ్చే నష్టం దీంట్లో ఒక 10 రోజులు చేస్తే వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ అనేది మైండ్లో తీసి అసలు అవి లేవి అనుకొని ఒక కొత్తగా మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఒక స్కిల్ అనేది మాత్రం డెవలప్ చేసుకుంటే మిమ్మల్ని ఆపినోడు ఎవ్వరూ లేడు.